సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జానీ మాస్టర్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో కనుక మనం చూస్తే చాలామంది, అంటే నేను వీడియోస్ చూసేటప్పుడు కానివ్వండి, లేదంటే బయట నుంచి నాకు వచ్చినటువంటి మెసేజ్లు కానివ్వండి, నేషనల్ అవార్డు రద్దయింది అని ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో రకరకాల అభిప్రాయాలు అయితే నేను చూడటం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి వాటిల్లో శేఖర్ భాషా గారు స్పందిస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన స్పందన ఏ విధంగా ఉంటుంది అని అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు అండ్ హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇందులో ఏమన్నా కుట్ర దాగుందా అనేది అది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. హలో శేఖర్ భాషా గారు. హాయ్. హాయ్ నాగ్. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. చాలామంది అన్న ఇన్సిడెంట్ ఇది ఎప్పుడైతే వచ్చిందో నేషనల్ అవార్డు రద్దయిందని చెప్పేసి వెంటనే నేను చాలా మెసేజ్ల్లో చూసినటువంటిది, దాంతోపాటు నాకు మెసేజ్లో పర్సనల్గా పెట్టినటువంటి వాళ్ళు, శేఖర్ భాషా గారి వాయిస్ ఏంటో ఒకసారి కనుక్కోండి, దీని మీద డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము, కష్టపడి పైకి వచ్చారు కదా అని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మీ స్టాండ్ ఏంటి సార్? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? రద్దయింది అని వచ్చిన దాని టైం కూడా మనం చూడాలి. ఏ టైంలో వచ్చింది అంటే, ఆయన బెయిల్ మీద బయటకు వస్తున్నాడు, ఒకవేళ బయటికి రాకూడదు అంటే ఆయన వచ్చిన కాజు ఇది అంటే అది రద్దయిపోతే బెయిల్ మీద బయటకు వచ్చే ఛాన్స్ కూడా లేదు అని చెప్పి చేశారా? అది కూడా శనివారం. జనరల్గా శనివారాలు చేయరు కదా, ఇలాంటి అనౌన్స్మెంట్లు మండే వస్తాయి. బట్ శనివారం కూడా అంత టైం తీసుకొని వాళ్ళు ఇది కేటాయించి ఇది రద్దో లేకపోతే పోస్ట్పోన్ ఏదైనా సరే అది వచ్చిందంటే ఆ టైం అనేది కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది నాకు. ఏదైనా ఇంటెన్షన్స్ ఉన్నాయా, బ్యాడ్ ఇంటెన్షన్ దీని వెనకాల ఉందా? ఇక ఇంకొకటి, అందరూ బాధపడుతున్నారన్నారు కదా, అయ్యో పాపం మాస్టర్కి ఒక మంచి మూమెంట్ లైఫ్లో, ఆయన జీవితంలో అంత అంటే అత్యుత్తమ పురస్కారం నాకు తెలిసి ఆయన లైఫ్లో అంతకు మించిన పురస్కారం రాకపోవచ్చు, మేబీ వస్తే ఫ్యూచర్లో ఆస్కార్ వస్తుందేమో. అయితే అది ఆయనకి రాలేదే అని చెప్పి ఆయన మీద సానుభూతి కాదు, నిజంగా ప్రతి తెలుగువాడి మీద సానుభూతి పడాలి. ఎందుకంటే తెలుగువాడికి వచ్చిన పురస్కారం అది. అవును, ఖచ్చితంగా. అంటే ఇన్నేళ్లలో తెలుగువాడికి రాలా అది. అవును, ఒక ప్రభుదేవ గారికి వచ్చింది, బట్ నేటివ్ తెలుగువాడికి వచ్చింది, జానీ మాస్టర్కి వచ్చింది. తమిళ సినిమా కావచ్చు, బట్ మన తెలుగువాడికి వచ్చినది. మన అందరం కూడా కాలర్ ఎగరేసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైంలో పాపం ఆయన ఉన్న పరిస్థితి నిజంగా దయనీయం. అండ్ ఆ జడ్జే డిసైడ్ చేశారు ఆయనకి అర్హత ఉంది, వెళ్ళి తీసుకొని ఆయన రైట్స్ మనం ఎందుకు ఆపాలి అని జడ్జి అన్నప్పుడు, ఒక న్యాయమూర్తి డిసైడ్ చేసినప్పుడు మీరెవరు ఆపడానికి అనే స్పందన కూడా వస్తుంది జనాల్లో. వాటే పాయింట్ సార్, నిజమే కదా సార్. ఇందులో అతనికి బెయిల్ ఇచ్చారు అని అంటే బెయిల్ వస్తుంది అనేటువంటి న్యూస్ కూడా మనం చూసాము. అంటే అతనికి అర్హత ఉంది అని ఆయన నమ్మారు కాబట్టే కదా. నిజమే సార్, అదే వెరీ వ్యాలిడ్ పాయింట్. ఇక్కడ డౌట్లు వచ్చేది ఏంటంటే, ఎవరు ఆపుతున్నారు? ఆయన బయటికి రావడమే అసలు కనీసం బయటకు కూడా రాకూడదు, ఆయన ఇంటరిమ్ బెయిల్లో కూడా బయటికి రాకూడదు అంటే అవార్డునే ఆపే రేంజ్ ఎవరికి ఉంది ఇండస్ట్రీలో? అంత పెద్దవాళ్ళు దీని వెనకాల ఉన్నారా అనే డౌట్లు ఖచ్చితంగా వస్తున్నాయి. సో ఒకవేళ కనుక ఆ డౌట్లు పెద్దవైతే ఆ పెద్దలకి ఖచ్చితంగా ఇది చెడ్డ పేరు తీసుకొస్తుంది. అంత కక్షపూరితంగా చేయాల్సిన అవసరం ఉండదనే నేను అనుకుంటున్నాను. బట్ మనం లీగల్ టర్మ్స్లో చెప్తారు సార్, న్యాయం చేయడమే కాదు, న్యాయం చేస్తున్నట్టు కనిపించడం కూడా చాలా ఇంపార్టెంట్. అవును, అంటే దీనికి సంబంధించి నాగరాజ్ గారు, ముఖ్యంగా ఈ నేషనల్ అవార్డ్స్ విధి విధానాలు ఎలా ఉంటాయి, ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయంటే, నాకు తెలిసిన కొంతవరకు చెప్తాను. అవార్డుని ఎవరికైతే ఇష్యూ చేస్తారో, హానర్ చేయాలనుకుంటారో, వీళ్ళకి ఒక టైం ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క బైలాస్ బుక్స్ ఉంటాయి అవార్డ్స్ ఇష్యూ చేసినప్పుడు. బేస్డ్ ఆన్ ద బైలాస్ బుక్స్ ప్రకారం ఎవరైనా సరే ఒక మర్డర్ కేసులు ఇరుక్కుపోయినా, పోక్సో లాంటి కేసులు ఇరుక్కుపోయినా, వాళ్ళ మీద తీవ్రమైనటువంటి నేరారోపణలు, అలిగేషన్స్ ఇట్లాంటివి ఉన్న సమక్షంలో వాళ్ళని హోల్డ్ చేస్తారు. అంటే రద్దు చేయడం లేదా హోల్డ్ చేయడం 2 వర్డ్స్ ఉంటాయి. ఎవరైతే ఇప్పుడు ఈయన మీద అవార్డు ఇష్యూ చేశారో, ఇష్యూ చేసిన కమిటీ సభ్యులు అట్లీస్ట్ మీడియా ముందుగా వచ్చి అంటే మీడియా ముందుకు రావడం కానీ, లేకపోతే మీడియాలో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అంటే పూర్తిగా రద్దు చేశారా, లేదా జస్ట్ ఈ 2022కు సంబంధించి ఈ పర్టికులర్ దీన్ని అవార్డుని హోల్డ్ చేశారా అన్నది మనకు తెలియాల్సిన పాయింట్ ఒకటి ఉంది. బట్ ఈ రోజు వరకు మనకి ఎటు నుంచి కమిటీ సభ్యుల దగ్గర నుంచి మనకి ఎటువంటి ఒక లెటర్, ప్రెస్ నోట్ రిలీజ్ కాలేదు, ఇన్ఫర్మేషన్ రాలేదు. మనకి రద్దు ఇక్కడ ఎలా ఉంటుందంటే, రద్దు చేయబడింది ఉంటుంది. రద్దు చేయబడిందా లేదా కొద్ది రోజులు హోల్డ్లో పెట్టారా అన్నది కూడా మనకు తెలియాలి. ఇక్కడ హోల్డ్లో పెట్టినట్టుగానే సమాచారం వస్తుంది సార్. హోల్డ్లో పెడతారంటే బైలాస్ రూల్స్ ఎలా ఉంటాయంటే, అవార్డ్స్ ముఖ్యంగా నేషనల్ అవార్డ్స్ ఇవి, అంటే ఒక జాతికి అంటే ఒక నేషన్ సంబంధించి ఒక ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఇవి. ఇక్కడ ఏంటంటే అందుకున్న వ్యక్తి అక్కడికి వచ్చినప్పటికీ క్లీన్ చిట్, అంటే అభియోగాలు ఉండడం వేరు. ఒక అభియోగాలతో ఉండి ఆ అలిగేషన్స్తో ఉన్న వ్యక్తికి అవార్డు ఇవ్వడం ఎంతవరకు అని చెప్పి మళ్ళీ దీని మీద కమిటీ వాళ్ళకి ఒక బైలాస్ బుక్స్ ఉంటాయండి. ప్రతి ఆర్గనైజేషన్కి ఒక బైలాస్ బుక్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈయనకి జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అటువంటిది ఏదైనా ఉందా అన్నది ఫస్ట్ తెలియాలి. మీరు చూడండి, ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా పొలిటీషియన్స్,
ఒకటి మీద అలిగేషన్స్ ఉన్న క్రిమినల్ కేసులు, మర్డర్ కేసెస్ ఉన్నప్పుడు కూడా వాడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయొచ్చు. కంటెస్ట్ అట్ ద సేమ్ టైం వాడు ఎన్నికై కూడా పార్లమెంట్ అసెంబ్లీ హాల్లో కూర్చునే రైట్స్ మనకు రైట్స్ ఉన్నాయి. వాట్ ఏ పాయింట్ సార్ అసలు. ఎగ్జాక్ట్లీ వాడి మీద అభియోగాలు ఉంటాయి. కోర్టుకి వెళ్తుంటాడు. ఒక పక్క నేను పేర్లు చెప్పడం ఎందుకంటే ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రులు కూడా అందరూ ఉన్నారు అందులో. నేను ఆ విషయం చెప్పదలుచుకోలేదు, పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ప్రధానమైన ముఖ్యమంత్రులు, మంత్రులు, చీఫ్ మినిస్టర్లు, అదేవిధంగా మినిస్టర్లు, ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు జానీ మాస్టర్ గారి విషయానికి వచ్చినట్లయితే ఒక నేషనల్ అవార్డు ఇది. ఈ అవార్డు అందుకున్న వ్యక్తుల్లో దీన్ని పూర్తిగా హోల్డ్ చేశారా లేకపోతే రద్దు చేశారా? ఒకవేళ హోల్డ్ చేసిన పక్షంలో అయితే ఎందుకు హోల్డ్ చేశారు? మనం కూడా వాళ్ళకి ఒక తెలుసుకోవాల్సిన కారణం చెప్పాల్సిన అవసరం ఏంటంటే మనం ఆర్టీఐ యాక్ట్లు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. యాక్చువల్గా నేషనల్ అవార్డు కాబట్టి అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేశారా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి చేశారా? ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఇష్యూ చేసినట్లయితే మనం ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఎందుకు వీళ్ళు హోల్డ్ చేశారని కూడా మనం తెలుసుకునే రైట్ మనకు ఉంటుంది. ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేస్తుంటే వాళ్ళకి మనం డైరెక్ట్గా కమిటీ మేనేజ్మెంట్కి ఒక లెటర్ రాసి ఎందుకు మీరు హోల్డ్ చేశారా లేకపోతే రద్దు చేశారా తెలుసుకునే హక్కు మనకైతే ఉంటుంది. అది తెలిస్తే ఇంకా మనకి దీనికి సంబంధించింది ఈ అవార్డు ఎందుకు ఇక్కడ జామ్ అయింది, ఎందుకు హోల్డ్ అయింది మనకి తెలుస్తుంది. వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే మిగతా ఏమన్నా పర్లేదు కానీ పోక్సో ఉండడం వల్లనే ఇది రైజ్ అయింది ఇష్యూ. సో మిగతా కేసులు ఉన్నా కూడా పంపించుండే వాళ్ళు పోక్సో ఉండడం వల్లే అయింది. లేదండి, ఇక్కడ విషయం మర్డర్ కేసు, అలాగే దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు, అంటే ఇటువంటి సీక్రెట్ చాలా పెద్ద భారీ. అందులో ఈ పోక్సోని తీసుకెళ్ళి ఏం చేశారంటే వాడి స్థానాన్ని కూర్చోబెట్టారు. కరెక్ట్. ఇప్పుడు దేశ రహస్యాలని బట్టబయలు చేస్తూ టెర్రరిస్ట్ మోడల్తో కలిసినటువంటి వ్యక్తిని అనుకోండి, అతను కూడా అవార్డుకి మీకు అర్హత ఉంటుంది. అదేవిధంగా మర్డర్ కేసు, ఏ మర్డర్ కేసు ఉన్నా మీకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆర్థిక నేరాలు ఇట్లాంటి దానికి పెద్దగా ఉండదు. బట్ తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించిన లిస్టులో ఈ పోక్సోని తీసుకెళ్ళి దాని పక్కన కూర్చోబెట్టారు. అంటే అది చాలా జుగుప్సాకరమైనది, అసహ్యకరమైనటువంటి ఒక యాక్ట్గా చెప్తారు. కాబట్టి దానికి సంబంధించి అవార్డు కమిటీ వాళ్ళు దానికి బహుశా పెట్టి ఉండొచ్చు నా అభిప్రాయం. ఇది వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో శేఖర్ భాష అని అంటే మెన్కి ఏదైనా జరిగింది అని అంటే ఈయన వాయిస్ వినిపిస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పటం అనే కాదు, అది ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సోషల్ మీడియాను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తారు. ఈవెన్ మీరు మీడియాకి వెళ్ళిన తర్వాత కొంతమంది కామెంట్ బాక్స్లో కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి మీకు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే మీ స్టాండ్ ఏంటి సార్? అంటే ఇటువంటి జరుగుతూ ఉన్నాయి కదా రెగ్యులర్గానే, అంటే మనం చూస్తూనే ఉన్నాము. సెలబ్రిటీ కాబట్టి ఇటువంటి అంశం బయటకు వస్తుంది కాబట్టి దీని మీద మీరు స్టాండ్ తీసుకున్నారు కాబట్టి ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఏ కోణంలో చూస్తారు దీని అసలు? సార్ ఇది ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించి ఈ పోక్సో అనేది కొంత దాన్ని ఏమంటారు కాంట్రవర్షియల్గానే ఉంది. ఎందుకంటే పోక్సో అనేది చిన్న పిల్లల మీద జరిగిన అత్యాచారాలకు సంబంధించి కేసు పెట్టడానికి ఉన్న చట్టం. మరి ఈ చిన్న పిల్లవాళ్ళు కాస్త పెద్దవాళ్ళు అయిపోయి 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత లేకపోతే 20 ఏళ్ల తర్వాత నాకు అప్పుడు ఇలా జరిగింది కదా అని చెప్పి వాళ్ళు వచ్చి కేసు పెడితే దాని శాంటిటీ అనేది మనకి ప్రశ్నార్థకం. ఇక్కడ ఎలా అంటే చిన్నపిల్లలు చెప్పింది టక్కుమని కోర్టు వాళ్ళు నిజమని భావిస్తారు, ఎందుకంటే పిల్లలకి అబద్ధాలు చెప్పడం రాదు. బట్ అదే ఈ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు పెడుతున్నారంటే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా నేను గుర్తు తెచ్చుకొని వాళ్ళని ఏదో ఒక మోటివేషన్ వెనకాల ఉందా అనే కోణంలో మనం చూడడం ఒకటి. ఇంకొకటి సార్, మీకు ఆల్రెడీ నేను పంపించాను పోక్సో యాక్ట్ 19 గురించి మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. బట్ ఇప్పుడు 21 గురించి చెప్తాను మీకు. ఈ 21 కేసులో రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో అనుకుంటాను ఒక తీర్పు వచ్చింది. ఈ పోక్సో యాక్ట్ అంటే పిల్లకి ఇటువంటి అత్యాచారం పిల్ల మీద జరిగింది, చిన్నపిల్లకి 18 ఏళ్ళ పిల్లకి జరిగింది అనుకున్నప్పుడు ఆ తల్లికి తండ్రికి కూడా బాధ్యత ఉంటుంది. ఇది పోలీస్ మీద రిపోర్ట్ చేయాలి ఇమ్మీడియట్గా. దే షల్ రిపోర్ట్, దే మే రిపోర్ట్ కాదు, దే షల్ రిపోర్ట్ అంటే ఖచ్చితంగా చేయాలి. చెయ్యకపోతే 6 నెలల నుంచో సంవత్సరం వరకు జైలు శిక్ష వాళ్ళకి వేసే అవకాశం ఉంది. సో ఈ కేసులో మనం చూస్తే మరి ఎప్పుడో ఆవిడ 16 ఏళ్ల వయసులో జరిగింది, 17 ఏళ్ల వయసులో జరిగింది అంటే నేను దాన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఆ కేసు సంబంధించి సుర్జిత్ ఖన్నా వర్సెస్ పంజాబ్ హర్యానా అని చెప్పి స్టేట్ ఆఫ్ పంజాబ్ హర్యానా వర్సెస్ సుర్జిత్ ఖన్నా. ఈ కేసు 2023లో జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే ఇటువంటి మైనర్గా ఉండేటప్పుడు చేసినటువంటి నేరాలు ఏవైతే ఉంటాయో, అంటే ఏదైనా ఒక అబ్యూజ్కి గురైనటువంటి ఎవరైతే విక్టిమ్ ఉంటారో ఆ విక్టిమ్కి పేరెంట్స్ ఉంటారు. సో పేరెంట్స్ దాన్ని తెలిసి కూడా తెలియకుండా హోల్డ్ చేసి పెట్టి కొద్ది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ కేసు జానీ మాస్టర్ గారి విషయంలో ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ బాధితురాలు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ మీద నేను చెప్తున్నాను. సో అట్లాంటివి చెప్పినప్పుడు పేరెంట్స్ తెలిసి కూడా దాన్ని అంటే నాట్ ఓన్లీ పేరెంట్స్ ఒక్కడే కాదండి, ఎవరైనా బంధువులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇమీడియట్గా లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్కి మనం చెప్పినప్పుడు కూడా అతను హోల్డ్ చేసినా సరే ఎవరైనా హోల్డ్ చేస్తే అది కూడా తీవ్రమైన నేరారోపణ కిందకు వస్తుంది. అది మీరు చెప్పబోతుండే పనిష్మెంట్ సెక్షన్ 19/1/21 ఈ రెండింటికి సంబంధించి ఇదే ఉంటుంది. సుర్జిత్ ఖాన్ వర్సెస్ పంజాబ్ హర్యానా, స్టేట్ ఆఫ్ పంజాబ్ హర్యానా సైటేషన్లో వస్తుంది అనమాట. ఆడియన్స్కి మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అసలు దీంట్లో మీరే చెప్తున్నారు. ఇక్కడ ఇది చూసినా కూడా మనకి ఇది 5 ఏళ్ల పాటు దాచిపెట్టారు.
5 ఏళ్ల పాటు అంటే పోలీసులకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 5 ఏళ్ల పాటు దాచిపెట్టారు. ఇది ఎంత పెద్ద నేరం. ఈ కంప్లైంట్లో ఏదైతే ఈ రిమాండ్ రిపోర్ట్ ఆర్ఎల్స్ దీంట్లో అసలు ఎఫ్ఐఆర్ చేసినప్పుడే వాళ్ళ అమ్మకి తెలుసు అనే విషయం కూడా వాళ్ళు పొందుపరిచారు. రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్ కట్గా తల్లికి ఈ విషయం తెలుసు. ద మదర్ ఆఫ్ LW1 or 2 షీ నోస్ దిస్ ఇన్సిడెంట్ అప్పుడే అని చెప్పున్నప్పుడు ఈవిడ్ని A2గా చేర్చాలి. A1 జానీ మాస్టర్ అయితే A2గా వీళ్ళ తల్లిని కూడా చేర్చాల్సిన అవసరం ఉంది ఈ సెక్షన్స్ ప్రకారం. మరి ఎందుకు చేర్చలేదు? ఒకవేళ చేర్చాలంటే ఏం చేయాలి లాయర్ గారు? అంటే ఎఫ్ఐఆర్లో కరెక్షన్స్ అనేవి పెద్దగా ఉండదండి. దీన్ని మళ్ళీ ఛార్జ్ షీట్లో చేసుకునేటప్పుడు వాళ్ళు దర్యాప్తు చేస్తారు. ఇప్పుడు 60 days ఉంటుంది సార్. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బుకింగ్ ఎఫ్ఐఆర్ నుంచి 60 daysలోగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఇప్పుడు అంతవరకు ఎవరైతే ఉంటారో ఇతను అక్యూజ్డ్ కస్టడీలో ఉంటారు. జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ ఇవన్నీ కోర్టు ముందు ప్రవేశపెడుతుంటారు. ఈ 14 days మ్యాక్సిమం లిమిట్ ఈస్ ద 14 days. దాన్ని 3 days చేస్తారు, 1 week చేస్తారు, 14 days బేస్డ్ ఆన్ ద కంటెంట్ బేస్ చేసుకొని జడ్జి గారు దీన్ని చేస్తారు. అయితే 60 daysలోగా ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసే బిఫోర్ ఒక బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మ్యాక్సిమం అక్కడ ట్రయల్స్ బేస్ చేసుకుంటే ఎఫ్ఐఆర్లో కరెక్షన్స్ చేసే అవకాశం చాలా తక్కువ. అయితే ఎఫ్ఐఆర్ అనేది ఏంటంటే అంటే యాక్చువల్గా మన సెక్షన్ 172 అనుకుంటాను, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, సెక్షన్ 172 or 173 ఇది ఎఫ్ఐఆర్ గురించి చెప్తుంది అనమాట. ఐ థింక్ ఎగ్జాక్ట్లీ ఇదే ఉంటుంది. అక్కడ ఏమైందంటే ఎఫ్ఐఆర్ అని జస్ట్ ఇట్స్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే. అందులో ఉన్నంత మాత్రం ఇతను పూర్తిగా నేరస్తుడు కాదు. క్లియర్గా ఎఫ్ఐఆర్ కండిషన్ చెప్తుంది. ఈవెన్ ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ఛార్జ్ షీట్లో ఇంటరాగేషన్స్ మొత్తం చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇవన్నీ కూడా. సో ఇదంతా ఒక 60 days మ్యాక్సిమం టైం పడుతుంది. అప్పటివరకు తను జైల్లో ఉంటాడా లేకపోతే బెయిల్ ఇస్తారా అంది ఇక్కడ అడ్వకేట్ గారు కంటిన్యూ ట్రయల్స్ బెయిల్ చేస్తూ ఉంటే వస్తుంది. సో ఛార్జ్ షీట్లో మాత్రం ఇప్పుడు మీరు చెప్పే ఇవన్నీ కూడా కరెక్షన్స్ అనేవి అక్కడికి వస్తాయి ఆర్గ్యుమెంట్స్లో. ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ అయినట్లేదు, చేయలేదు ఇంకా. 164 అయితే ఇచ్చారు. 164 ఒక జడ్జి ముందు ఆ అమ్మాయి మొత్తం చెప్తుంది ఇదంతా కూడా జరిగింది అని చెప్పి. అది ఇచ్చిన తర్వాత దానికి శాంటిటీ ఉంటుంది. ఓకే, అది మార్చడానికి కుదరదు. అది మారిస్తే మళ్ళీ దానికి కూడా శిక్షార్హమైన నేరం. అంటే ఇప్పుడు మైనర్ కాదు కదా యాక్చువల్ 164 ఇవ్వడం కూడా మైనర్లో ఉన్న వాళ్ళు ఇవ్వాలి. మైనర్స్ కాదు కదా ఇప్పుడు అమ్మాయి ఆల్రెడీ మేజర్కి వచ్చేసింది కాబట్టి ఆవిడ పిలుస్తారు మాట్లాడారు. కానీ ఇప్పుడు మీరు చెప్పే శాంటిటీ గురించి మాట్లాడాలంటే ఆవిడ ఇంకా మైనర్ కాదు, మైనర్ ఇచ్చేదాన్ని శాంటిటీ ఉంటుంది. ఇప్పుడు మేజర్ అయిపోయింది కాబట్టి జస్ట్ నోట్ చేసుకుంటారు, కానీ అది మార్చడానికి లేదు. ఇంకొకసారి ఇప్పుడు ఇది జరిగింది కదా, ఇప్పుడు ఇంకోటి యాడ్ చేస్తాను ఇట్లాంటివి లేదు. అది వన్స్ ఇట్ ఈస్ డన్. సో కాకపోతే సార్ ఇది మన పోలీసులు కూడా ఆలోచించాలి. ఎఫ్ఐఆరే కదా, రిమాండే కదా, ఇది న్యాచురల్ ప్రాసెస్. దానికి మీరు టెన్షన్ పడకండి. నిర్దోషి అయితే బయటకు వస్తాడు, ఏమవుతుంది? కొన్నాళ్ళు జైల్లో ఉంటాడు. కొన్నాళ్ళు జైల్లో ఉన్నప్పుడు బయట జరిగే పరువు నష్టం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే ఇవాళ జస్ట్ ఒక ఎఫ్ఐఆర్ నమోదై రిమాండ్లో ఉన్నందుకు గాను ఆ సెక్షన్కి గాను ఏకంగా ఒక నేషనల్ అవార్డు ఆయన మిస్ చేసుకున్నారు. ఆయన నేషనల్ అవార్డు మిస్ చేసుకోవడం అంటే మన తెలుగు వాళ్ళ అందరూ కూడా ఆ ప్రైడ్ని మిస్. ఇప్పుడు రాజమౌళి గారికి ఒక ఆస్కార్ వచ్చినప్పుడు మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆయన ఆస్కార్ అవార్డు తీసుకొస్తే మన తెలుగు ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇవాళ ప్రపంచం అంతా కూడా తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటుంది. తెలుగు సినిమాలు ఎప్పుడు వస్తాయని చెప్పి చూస్తున్నారంటే ఆ అవార్డు పుణ్యం, ఆ అవార్డు మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అలాగే ఇవాళ ఒక తెలుగు వాడికి అవార్డు వచ్చింది. ఆ అవార్డు తీసుకోవడానికి ఆయన వెళ్ళి తీసుకొని ఉంటే తెలుగు వాళ్ళ ప్రైడ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సో అది ఆపేయడం అనేది నిజంగా ఆయనకే కాదు తెలుగు వాళ్ళందరి హక్కు కూడా తీసుకున్నట్టుగానే నేను చూస్తున్నాను. మరి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి దీనికి సంబంధించినటువంటి వాటిల్లో అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ సంబంధించినటువంటి వాటిల్లో ఎవరికైనా గుర్తింపేశారు. ఇది మీరు ఇందాక ఒక పాయింట్ కీ పాయింట్ అన్నారు, నాకు చాలా బాగా నచ్చింది. అది జడ్జే మీరు వెళ్ళేసి రండి అని చెప్పేసి అనుమతి ఇచ్చారు అని అంటే అతనికి అర్హత ఉందని చెప్పేసి చెప్పినట్లు మనం భావించాలి. సో అలా ఉన్నప్పుడు అంటే ఒక్కొక్క జస్టిసే ఆ విధంగా ఉన్నప్పుడు చాలామంది మన తెలుగు వాడికి ఇలాంటి గౌరవం వస్తుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా మన తెలుగు ఆడియన్స్ కూడా హ్యాష్ ట్యాగ్ ఒకటి పెట్టి జానీ మాస్టర్ని సపోర్ట్ చేయాలని కోరుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అది చేయాలని మాత్రం అనుకుంటాను నేను. ఎందుకు అని అంటే చిన్న గుర్తింపు కాదు, అది చాలా నేషనల్ లెవెల్. అది కూడా ఒక కొరియోగ్రాఫర్కి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రావడం అనేది చాలా పెద్ద ఫస్ట్ టైం. ఎస్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. సపోజ్ నేను ఒక సైంటిస్ట్ అనుకోండి, కరోనా వచ్చింది. కరోనా టైంలో ఇంకా వ్యాక్సిన్ కూడా కనిపెట్టలేదు. నేను ఒక వ్యాక్సిన్ కనిపెట్టాను. సరే, ట్రయల్స్ అన్నీ అయినాయి, అప్రూవ్డ్. వ్యాక్సిన్ ఈజ్ అప్రూవ్డ్ బై ICMR, అన్నీ అయిపోయినాయి అనుకుందాం. ఇప్పుడు ఇది బయటికి రిలీజ్ చేయడానికి ఉన్న టైంలో సడన్గా నా మీద ఎవడో పోక్సో యాక్ట్ పెట్టాడు. ఓకే, సో వీడిని లోపల వేయండి లేకపోతే ఇంకోటి చేయండి, వీడి కామాంధుడు అది ఇది అని చెప్పి అంటే ప్రూవ్ కూడా కాల. ఇంకా పోక్సో యాక్ట్ నా మీద వచ్చేసింది. మరి ఇది డ్రగ్ని యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? జనాలు చచ్చిపోతుంటారు. అప్రూవ్డ్ అయిపోయింది ICMR తోటి, ఆపేయండి, హోల్డ్లో పెట్టండి. ఇప్పుడు ఆయన నేషనల్ అవార్డు వచ్చింది, హోల్డ్లో పెట్టండి, ఇవ్వకండి బయటికి. అలాగే ఈ డ్రగ్ని హోల్డ్లో పెట్టండి, జనాలు అక్కడ చచ్చిపోతుంటారు. అప్పుడు ఏం చేస్తారు?
అదేంట మన ప్రాణాల మీదకి వస్తే మనం డ్రగ్ తీసుకుంటాం, అది మన ప్రాణాలకు సంబంధం లేదుగా, ఆడెవడో ఎక్కడో పోతే మనకేంటి. అది ఆయన టాలెంట్కి ఇచ్చిన గుర్తింపు, దానికి దీనికి సంబంధం లేదు. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. అలాగే పరిగణించాలి తప్ప ఆయన గుర్తింపు మాత్రమే కాదు, ఇది ప్రతి తెలుగువాడి గుర్తింపు, ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవానికి సంబంధించిన ఇన్సిడెంట్. దీన్ని మీరు ఎలా చేస్తారని మనం అందరూ కూడా క్వశ్చన్ చేయాలి. మీరు ఇందాక అన్నట్లు నాకు ఒక విషయం కూడా గుర్తొచ్చింది ఏంటంటే, నేషనల్ అవార్డు అనేది రద్దు జరిగిందా, హోల్డ్లో పెట్టారా అనేటువంటిది అక్కడి నుంచి క్లియరెన్స్ రావాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. సో ఎవరైనా అంటే జనరల్గా ఈ వీడియో కింద అయినా సరే, లేదంటే ట్విట్టర్లో అయినా సరే, నేషనల్ అవార్డు కమిటీ సంబంధించినటువంటి ఉంటారు కదా కొంతమంది, సో వాళ్ళైనా సరే క్లియరెన్స్ ఏదైనా ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. యాజ్ పర్ మై నాలెడ్జ్ అండి, నాకు ఇది చేస్తే బాగుంటుంది అనేది ఒపీనియన్. అండ్ ఎందుకు చేశారు అది యాక్చువల్లీ రీజన్ నాకు తెలుస్తున్నది, అయితే హోల్డ్లో పెట్టారు. అది ఖచ్చితంగా ఆయన బెయిల్ మీద తర్వాత వచ్చిన తర్వాత ఇది మచ్చలేని చంద్రుడిగా బయటకు వస్తే ఇస్తారు అన్నట్టుగా. మంచిదే కదా సార్, అలా ఉంటే ఇంకా మంచిదే కదా. అవార్డ్ కమిటీ మెంబర్స్ బైలాస్ అలాగే ఉంటాయండి. నాకు తెలిసినంత వరకు ఈ నేషనల్ అవార్డ్ కమిటీస్ కానీ, ఈ ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటే కాదు, ఈవెన్ పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డ్స్ కానీ, ఇంక్లూడింగ్ భారతరత్న అవార్డుతో సహా ఎలా ఉంటుందంటే బైలాస్ ఒకటి ఉంటే వాళ్ళు కంప్లీట్గా ఆ బైలాస్ని ఫాలో అవుతారు వాళ్ళందరూ. వ్యక్తిగతంగా తీసుకున్నారా అన్నదంటే మీరు అన్నట్టుగా ఒక తెలుగువాడిగా మనందరికీ బాధ అనిపిస్తుంది. అరే ఇంత మంచి అవార్డు ఎందుకు ఒక అమ్మాయి చేస్తాడు అంటే ఒక విషయం ఒప్పుకోవాలండి. అడ్వకేట్లు, చట్టాలు, లీగల్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక సాధారణ వ్యక్తిగా మాట్లాడాలంటే మాత్రం కొంత బాధపడతాం. ఎందుకంటే ఒక అమ్మాయి వల్ల ఇది ఒక గుణపాఠం అండి. యాక్చువల్గా చెప్పాలంటే నాగరాజు గారు, అంతే. నేను భాషా గారికి 2 సార్లు మాట్లాడినప్పుడు అదే అంటున్నాను, ఇది ఒక గుణపాఠం. ప్రతి పురుషుడికి డేరింగ్, జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలు అంటే అమ్మాయిలు కాదు, మన దేలటువంటి చురకత్తులు వాళ్ళు, ఏ క్షణమైనా అదును తప్పారా అవి మీరు కూర్చోడం కాదు సార్. అదే అంటున్నాను. ఇప్పుడు ఇలా అయితే మనుషుల మీద నమ్మకాలే పోతాయి సార్. నిజంగా ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ప్రేమించి వచ్చినా, లేకపోతే నిజంగా ఒక అమ్మాయి ఫుల్లీ టాలెంటెడ్, నిస్వార్థంగా, అంటే ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేకుండా మన దగ్గర పనిచేయడానికి వచ్చినా అనుమానించాల్సిన పరిస్థితులు ఇవాళ. అమ్మాయిని మనస్ఫూర్తిగా నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి వచ్చినా కూడా ఎందుకు మనం ఈ అమ్మాయి నన్ను ఏం చేస్తున్నా అని ఒక డౌట్ కోణంతో చూస్తాము. అది హ్యూమన్ రిలేషన్స్ స్పాయిల్ అవుతున్నాయి. అండ్ అలాగే వర్క్ ఫోర్స్లో కూడా ఇది ఎఫెక్ట్ పడుతుంది. అండ్ వీటన్నిటికీ కూడా కారణం, ఇప్పుడు ఒకడేదో రౌడీజం చేసి డబ్బులు సంపాదించాడంటే ఒక కత్తి తీసుకొని రాయ్ డబ్బులు ఇవ్వరు అని చెప్పి బెదిరించి తీసుకున్నాడు. ఇంకోటి ఏదైనా సరే దొంగతనం చేసాడంటే వాడేదో ఒక ఇల్లీగల్గా చేస్తున్నాడు. ఇవాళ వైజాగ్లో కేసు మీరు చూడండి, ఆ అమ్మాయి ఇప్పటిదాకా నేవీ ఆఫీసర్స్ అంటే, పొలిటీషియన్స్ అంటే, బ్యూరోక్రాట్స్ అంటే అందరి మీద ఈ హనీ ట్రాప్ వేసి వాళ్ళ మీద కేసులు పెడతాను అని కేసులు పెట్టి కొన్ని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు, అంటే వీళ్ళ చేతుల్లో కత్తి ఏంటి, చట్టం. వాళ్ళకి అనుకూలంగా ఉన్న చట్టాలు వీళ్ళు వెళ్ళి కేసులు పెట్టలేరు, మాకు వాళ్ళకి అనుకూలంగా లేవు చట్టాలు. వీళ్ళు వెళ్ళి కేసులు పెడుతున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు, లాగుతున్నారు డబ్బులు. 498 కావచ్చు, 376 కావచ్చు, 493 కావచ్చు, ఇవన్నీ కూడా వాడుకొని భయంకరమైన ఎక్స్ట్రాక్షన్. ఇవాళ ఆవిడ ఎఫర్ట్స్కి మెచ్చి ఆవిడ రిమాండ్లోకి పంపించారు వైజాగ్లో. సో అది కూడా ఎవరో ఎన్ఆర్ఐ కంప్లైంట్ చేస్తే ఇలా జరిగిందిట. సో వాళ్ళు ఎవరో నిజంగా డేరింగ్ ఆఫీసర్ అని చెప్పాలి. జనరల్గా మనం వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అంత ఈజీగా ఒప్పుకోరు. బట్ ఇవన్నీ ఆయన పట్టుకెళ్ళి ఉంటాడు మొత్తం. సార్ ఇది చూడండి సార్, ఇక్కడ కేసు పెట్టింది, ఇక్కడ కేసు పెట్టింది, ఇదే పని, రిపీట్ అఫెండర్ ఇవిడే అని చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ అవ్వడం, తర్వాత లీగల్ ఒపీనియన్ అంటారు, డీసీపీలు, ఏసీపీలు ఆయన అందరూ ఆమోదించాలన్నమాట. ట్రూ అండి. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, బ్యూరోక్రాట్స్కి కూడా తప్పట్లేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, రిలేషన్షిప్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సరే ఇప్పటి వరకు జీవితాన్ని అంటే కొంతమంది లివింగ్లో ఉండొచ్చు, కొంతమంది జనరల్గా వైఫ్ ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ రిలేషన్షిప్లో తెలియకుండానే ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది. వీళ్ళు నన్ను ఎక్స్‌ప్లాయిటేషన్లో ఉంచుతున్నారా, లేదంటే ఇదంతా నిజమేనా అనేటువంటి ట్రామా అయితే డెఫినెట్గా వస్తుంది సార్, నో డౌట్. నమ్మే పరిస్థితిలో లేరు సార్. మన రేపు అంటే పెళ్ళైన వాళ్ళు కూడా మా ఆవిడ నా మీద ఏమైనా కేసు పెడుతుందా అని భయపడాల్సిన సిచ్యువేషన్. అలాంటి దీంట్లోకి చట్టాలు నెడుతున్నాయి. ఇప్పటికీ కొంత కళ్ళు తెరిచారు. నిన్న సుప్రీంకోర్టు అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక అఫిడవిట్ పంపించారట, మ్యారిటల్ రేప్ని మీరు క్రిమినలైజ్ చేయకండి అని చెప్పి సార్ చెప్పారు కదా. సో కొంత దాన్ని ఏమంటారంటే దిద్దుబాటు చర్యలకి స్టార్ట్ చేశారు. సార్ ఇక్కడ ఒక డౌట్ సార్, మిమ్మల్ని కూడా నేను అడగాలనుకుంటున్నాను. మ్యారిటల్ రేప్కి 10 ఏళ్ళు జైలు శిక్ష, 20 ఏళ్ళు జైలు శిక్ష ఎందుకు వేయరు సార్? అంటే ఆవిడకి ఇష్టం లేకుండా జరిగినప్పుడు అదే పెయిన్ కదా, అక్కడైనా ఇక్కడైనా అదే పెయిన్ కదా. సో ఈ పెయిన్కి కాదు శిక్ష, మానసికంగా వాళ్ళు ఎదుర్కొన్న క్షోభకి, సమాజంలో వాళ్ళు ఎదుర్కోబోయే దుస్థితికి, వాళ్ళని సమాజం రేపు ఇంకొకటి పెళ్లి చేసుకోకుండా ఉండే పరిస్థితి కావచ్చు, ఇవన్నిటికీ కలిపి కదా ఆ శిక్ష. సో మ్యారిటల్ రేపుని ఎందుకు క్రిమినలైజ్ చేద్దానంటే అది మొగుడుకు పెయిన్ అయితే అయ్యింది, ఆ పెయిన్కి సంబంధించి వాడిని కొట్టో తిట్టడమో ఏదో ఆ రకంగా చూడాలి తప్ప దాన్ని క్రిమినలైజ్ చేద్దన్నారు. పెయిన్ ఇక్కడైనా పెయినే, అక్కడైనా పెయినే. ఆ పెయిన్కి కాదు శిక్ష,
ఇది సమాజంలో వాళ్ళపైన జరగబోయే ఆ తీవ్ర ఇది వాళ్ళ తర్వాత అనుభవించబోయే. ఇప్పుడు రేపు ఒకటి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాడికి నేను ఇది చెప్పాలా వద్దా, నా జీవితంలో ఇది జరిగిందని వాళ్ళు పడే మానసిక క్షోభకి ఇది. కానీ మొగుడు పెళ్ళాలిది అలా చూడొద్దు అని క్లియర్ కట్గా అది జరిగినా కూడా దాన్ని క్రిమినలైజ్ చేయొద్దు, ఏదో చిన్న గొడవగా మనం పరిగణించాలి. సేమ్ అదే యాక్ట్ మొగుడు పెళ్ళమే కాకుండా ప్రేయసీ ప్రియుడి మధ్య కూడా తాళి మాత్రమే కట్టలేదు కానీ రిలేషన్ అదే కదా, ప్రేయసీ ప్రియుడు కూడా కలిసి అలాగే ఉన్నారు. ఏదో ఒక రోజున ఇలా జరిగినప్పుడు దీనికి ఎలా పరిగణిస్తారు, దీన్ని కూడా అలాగే పరిగణిస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు మెయింటెనెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. అంటే ఈ టాపిక్ కాకపోయినా నేను మీకు జస్ట్ ఇంటిస్తాను. ఇంతకుముందు ఎలా ఉండదు, ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని మ్యారిటల్ స్టేటస్లో ఉంటేనే పుట్టిన పిల్లలకి మీకు లీగల్గా హెయిర్ వచ్చేది, లీగల్ హెయిర్కి వారసత్వ హక్కులు చట్టాలు అని ఉండేది. కానీ రీసెంట్గా 2019లో మనకి యాక్ట్ ఏం చెప్పిందండి, ఇమీడియట్గా పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, మీరు లివ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నప్పుడు కూడా ఒకవేళ మీకు పుట్టిన పిల్లలైతే డెఫినెట్గా వాళ్ళకి పెళ్ళి అయినటువంటి స్త్రీకి అంటే ఆ పిల్లలకి ఎన్ని హక్కులు ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ ఆ లీగల్ హెయిర్స్ అన్నీ ఉంటాయి అని చెప్పిన చట్టం వచ్చేయండి. మార్పులు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళకి సంబంధించిన టోటల్ అమ్మాయి కూడా బయటకు వచ్చి ఇక డివోర్స్ కంటే మ్యారేజ్ చేసుకోలేదు ఇద్దరు కూడా, కానీ బయటకు వచ్చి మ్యారిటల్ స్టేషన్ మేము లివ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నాం, నన్ను మ్యారేజ్ చేసుకోలేదు, ఇతను నా మీద నాకు మెయింటెనెన్స్ డివోర్స్, దానికి కూడా డివోర్స్ ఉంది, నేను విడిపోతున్నాను, నాకు మెయింటెనెన్స్ ఇవ్వాలి, డెఫినెట్గా ఇవ్వాలండి మేల్ దానికి కూడా. ఇంకొకటి నాట్ ఓన్లీ మేల్, ఒకవేళ మేల్ ఇన్కమ్ సంపాదించట్లే ఫీమేల్ ఇన్కమ్ సంపాదిస్తుంది, ఆమె ఇన్కమ్ కన్నా వీడి ఇన్కమ్ తక్కువ ఉంది, అప్పుడు ఈ మేల్ కూడా ఆమె మెయింటెనెన్స్ యాక్ట్ అయ్యొచ్చు. అంటే కొన్ని కరెక్షన్స్ జరిగాయి సార్. పిల్లల లీగల్ హెయిర్స్ కూడా ఇద్దరు పుట్టిన పిల్లలు ఉన్నారు. పిల్లల హక్కుల గురించి ఒక మాట మాట్లాడతాను సార్. పిల్లలకి హక్కులు ఉంటాయన్నారు కదా, మరి ఈవిడికి 21 ఏళ్ళు వచ్చినాయి, ఈవిడికి కెరీర్ ఉంది, ఆవిడకి ఏవో అవకాశాలు కూడా ఉన్నాయి, ఆవిడ చేసుకుంటుంది, ఆవిడ జీవిత హక్కుని ఆవిడ అనుభవిస్తుంది. సరే ఆవిడ ఏదో కేసులు పెట్టింది. సో జానీ మాస్టర్కి ఆయన జీవించే హక్కు, ఆయన ప్రెస్టేజ్ నేషనల్ అవార్డు తీసుకునే హక్కు పోయింది. సరే ఇది కూడా పక్కన పెడితే వీళ్ళిద్దరికన్నా అది సార్ మనం ఏమంటాం సార్, ఎవరినన్నా సరే చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఫ్లైట్ క్రాష్ అయిపోతుందంటే ఫస్ట్ పిల్లల్ని సేవ్ చేయండి, తర్వాత ఉమెన్ని సేవ్ చేయండి, తర్వాత మగాడిని సేవ్ చేయండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలకి కదా. ఇక్కడ న్యాయం ఏదైనా జరగాలంటే జానీ మాస్టర్ 7 ఏళ్ల పాప ఎవరైతే ఉందో ఆవిడ హక్కు సార్ వాళ్ళ నాన్న ఉండడం, ఆవిడతోటి వాళ్ళ నాన్న ఆవిడ భుజాల మీద ఎక్కించుకోవడం ఆవిడ హక్కు సార్. ఆ చిన్న పాప హక్కు, వాళ్ళ నాన్న ఆవిడ గోరు ముద్దలు తినిపించాలి, నాన్న ప్రేమ అందుకునే హక్కు ఆ అమ్మాయికి ఉందా లేదా? ఈ పిల్లల హక్కు ఎలా కాలు రాయగలరు మీరు? అది హ్యూమన్ రైట్స్లో మనం వేయాలి ఖచ్చితంగా, అది మానవ హక్కులకు సంబంధించింది. హ్యూమన్ రైట్స్, వెరీ గుడ్ పాయింట్. చిల్డ్రన్ చూద్దాం అంటే దీనికి కూడా ఆడియన్స్ ఏ విధంగా స్పందిస్తారు అనేది. హ్యూమన్ రైట్స్కి సంబంధించింది అయితే డెఫినెట్గా చైల్డ్ హ్యూమన్ రైట్స్. వెరీ గుడ్ పాయింట్ సార్, వ్యాలిడ్ పాయింట్. చూద్దాం దీని మీద ఏ విధంగా ఉంటుంది అనేది. ఇవి సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష గారు, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. ఓకే.